ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈ గురువారం రోజు నా విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందిస్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూతిని తీసుకోమ్మా. ఈ క్షణంలో నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త గురించి తెలుసుకో. అర్థం చేసుకోలేకపోతున్నావు కదూ. నిన్ను ఎప్పుడైనా కానీ ఒంటరిని అనే విధమైనటువంటి ఆలోచన కూడా రాకుండా నిత్యం నిన్ను ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలని చూస్తున్నటువంటి మీ సాయి నాన్నను నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎలా బంగారు? నాపై నీ చిట్టి అలకను ప్రదర్శిస్తూ ఉంటే ఎలా చెప్పు? నేను తట్టుకోగలనా? నేను బయటకు తీసుకువచ్చేందుకు నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తానో తెలుసా? ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే, ఎప్పుడూ కూడా దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం నిన్ను చూస్తూ సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు? కొండంత అండగా నీకు మీ సాయి నాన్న ఉన్నాడని నీకు తెలియదా? తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయవా? నీకున్నటువంటి దురదృష్టాన్ని అణిచివేస్తున్నాను. నీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా నేను తొలగించేస్తున్నాను. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం అయ్యేటువంటి సమయాన్ని నీకు ఇవ్వబోతున్నాను. వారి గురించి ఆలోచిస్తూ మీ జీవితాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటూ ఉంటున్నారు. నేను కానీ ఎప్పుడూ కూడా పెంచిన వారిని ఎందుకు అలా బాధపడుతున్నారు? ఆ పిచ్చి తల్లిదండ్రులను ధైర్యం చెప్పినటువంటి నీవే ఎందుకు వారికి లేనిపోని బాధలు కలిగించేలా చేస్తున్నావు? తల్లిదండ్రులకు మించిన దైవం మరొకరు లేరని నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావు? మీకోసం వారి జీవితాన్ని సైతం ఫలంగా పెట్టి అహర్నిశలు మీకోసం శ్రమిస్తూ మీరు బాగుంటే చాలని కోరుకుంటున్న అటువంటి వారికి అవసరమైనటువంటి చిన్న చిన్న ఆనందాలకు సైతం వదులుకొని నీవు బాగా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలని వారు అనుకోవడమేనా వారు చేసినటువంటి తప్పు? మాటలతో సహా కలిగించే విధంగా చేయలేదు కదా బాబా అని నువ్వు అనవచ్చు. మాటలతోనే కావాలా? నువ్వు నీలో ఏదో ఆలోచించుకుంటూ మర్చిపోయి ఎవరితోనో కుటుంబంలో ఉన్నటువంటి వారితో సఖ్యత లేకుండా వారికి దూరంగా ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతూ నిన్ను దూరం చేసుకున్న మూర్ఖుల గురించి ఆలోచిస్తూ మీ జీవితాన్ని ఎందుకు ఇక్కడే ఆగిపోయేలాగా ఇంతటితో ముగించాలని అనుకుంటున్నారు? నేను వద్దు అనుకున్న వారు అక్కడ ఎంతో సంతోషంగా వారు నూతనమైనటువంటి జీవితాన్ని వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇలా పనికిరాని ఆలోచనలన్నీ కూడా నీ మనసులో నింపుకొని వారి కోసం వృధా సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నావు? సంబంధం లేనటువంటి నీ తల్లిదండ్రుల మనసును ఎందుకలా కష్టపెడుతున్నావు? కనీసం వారి ప్రేమను వారు పొందాలి అనుకుంటున్న వారు తర్వాత మరలా నీ జీవితంలో వారు వచ్చి అలా మీ జీవితంలో కొనసాగుతూ మధ్యలో నిన్ను వ్యతిరేకంగా వదిలిపెడితే ఎలా చెప్పు? ఏం చేస్తావో చెప్పు? కాబట్టే తుదిలోనే వారి మనస్తత్వం అలా ఉంది కాబట్టి వారిని తుదిలోనే వదిలిపెట్టడం చాలా మంచిది. ఆ ఆలోచనలకు దూరంగా ఉండడం ఇంకా మంచిది. తుదిలోనే మనస్తత్వం ఉన్నటువంటి అలాంటప్పుడు వారికి దూరంగా వారి ఆలోచన నుండి నీ మెదడు నుండి తీసివేసి ఎందుకు నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావో నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. నీ సాయి అనుగ్రహం ఉండబట్టే మొదట్లోనే వారి గుణం ఏమిటో అలాగే వారి గురించి నీకు పూర్తిగా తెలిసింది కదా. అయినా నీ బంధాన్ని నేను వేరు చేశానని మూర్ఖంగా నాపై కూడా అలిగావు చూడు. నాతో కూడా మాట్లాడడం మానేశావు. సరే, నువ్వు నాతో మాట్లాడలేకపోయినా నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, జాలిగానే ఉంది. ఎందుకంటే మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వేసినటువంటి వారు ఎందరో నిజమే అనేటువంటి భ్రమలో ఏది నిజమో ఏదో నిజమైనటువంటి ప్రేమ తెలియక అసలు దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటో కూడా తెలుసుకోలేకపోతున్నారు.
చివరికి నిండా మునిగినా కూడా అప్పటికి కళ్ళు తెరవలేకపోతున్నారు. ఇంకా ఎక్కువగా ఉంటూనే ఉంటారు. ఎవరైతే నన్ను వద్దు అనుకొని వెళ్ళిపోయారో వారికి తగినటువంటి రీతిగా జవాబు ఇవ్వవలసింది పోయి నువ్వు ఇలా నెరవేరుస్తూ నీ జీవితాన్ని ఇంతటితో ముగించాలని అనుకోవడం నీ పిచ్చితనం, మీ అమాయకత్వం అవుతుంది. నువ్వు కూడా సవాలుగా నీ జీవితాన్ని తీసుకో. మీ జీవితంపై, లక్ష్యంపై, అలాగే విజయాన్ని నీకు దగ్గరగా చేర్చుకునేటువంటి ఒక మంచి ఆశతో మీ జీవితాన్ని మరలా మొదలుపెట్టు. వారికి మంచి జవాబు ఇచ్చినట్లుగా అవుతావు. అలా ముందు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు రావని కాదు. అలాంటివి ఎన్ని ఎదురైనా అలాంటి చీడ పురుగులు అందరూ ఎదురుగా నిలిచిన వారందరినీ కూడా తొక్కుకుంటూ ధైర్యంగా అడుగులు వేస్తూ ముందడుగు వేయాలి. బాబా, నీవు నాతో ఉన్నావా లేవా అని అప్పుడు అడుగు. సాయి, నేను ఒంటరిని అని, నువ్వు ఒంటరిగా అని ఎందుకు అవుతావు చెప్పు. పిచ్చి తల్లి, నీకు అండగా నేనుండగా నిన్ను అర్థం చేసుకునే బంధం ముందే రాసిపెట్టింది కదా. అది నీ వరకు చేరాలంటే అందుకు ఇంకా సమయం ఉంది. ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించే వయసు కూడా కాదు. ఆ సమయం రాగానే నీ గురించి అంతగా ఆలోచించే నీ సాయిని నీకు ఎలాంటి బంధంతో ముడివేయాలో తెలియదంటావా? నీకు ఏది ఇవ్వాలో, అలాగే ఏది ఇస్తే మంచిదో నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అంతవరకు కాస్త సమయాన్ని నాకు కేటాయించు. అర్థమైంది కదా. ముందు నీ జీవితంలో నువ్వు దేనికి ఎక్కువ సమయం ఇవ్వాలో తెలుసుకొని మీకోసం నీకేమైందని ఎప్పుడు కూడా బెంగపడుతూ ఉన్నటువంటి మీ తల్లిదండ్రులతో ముందు సంతోషంగా కాలాన్ని గడుపు. ఆ తర్వాత సమయానికి ఆహారం తీసుకో. ప్రతిరోజు నీ ఇష్ట దైవారాధన మాత్రం మర్చిపోవద్దు. మంచి భక్తి గీతాలను ఆలకించు. స్నేహితులతో సమయాన్ని గడుపు. మరలా నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించబోతున్నావని అనుకో. అప్పుడు నీ లక్ష్యంపై ఇంకా దృష్టిని సారిస్తూ, అలాగే నీ విజయాన్ని అతి త్వరలోనే నువ్వు పొందాలనుకున్నావని తెలుసుకో. నేనండగా నేను ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటానని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోద్దమ్మా. నీ మనసుకు నచ్చిన విధంగా కాసేపు నీ మనసును మరలా ఇచ్చే విధంగా ఏవో కొన్ని మాటలను చెప్తున్నాడని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా నీ జీవితానికి తప్పకుండా అవసరమవుతాయి. అలాగే ఇప్పుడు నువ్వు మరలా జీవితంలో కోలుకోవాలంటే నేను చెప్పినటువంటి మాటలు కూడా నీకు ఎంతో ముఖ్యమని అనుకుంటున్నాను. కాబట్టి ఇన్ని మంచి మాటలతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను చెప్పినటువంటి మాటలను వృధాగా పోనివ్వకుండా నేను ఏదైతే చెప్పానో ప్రతి ఒక్క మాట కూడా నువ్వు పాటిస్తూ ఉండు. నువ్వు కేవలం నా జీవితం అంతా కూడా ఇలా దుఃఖమయం చేసేసావు బాబా అని అడిగినటువంటి కోరికను నువ్వు నెరవేర్చలేదని మాత్రమే అనుకోవద్దు. కొన్నిసార్లు నీ కోరిక నువ్వు ఎంతగా అడిగినా కూడా నెరవేరడం లేదు అంటే అర్థం ఏమిటో తెలుసా? అసలు ఎవరికి తెలుసు, భగవంతుడు నువ్వు అడిగిన దానికన్నా కూడా నీకు ఇంకా ఎక్కువ ఇద్దామని ఇలా ఆలస్యం చేస్తున్నాడేమో అని మాత్రం ఎందుకు ఆలోచించరు? ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. జీవితంలో నువ్వు ఒకటి కోల్పోయావంటే అది నీ నుండే దూరమైనట్లు కాదు, అంతకన్నా కూడా గొప్పదైనది నీ ముందు రాబోతున్నటువంటి రోజుల్లో జీవితంలో భగవంతుడు ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైనటువంటి ఈ విభూతిని ఈ గురువారం రోజు ధరించి సాయంత్రం వేళ సాయి ఆలయానికి వచ్చి సాయిని ఒకసారి దర్శించి నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా తొలగించుకో. ఎప్పుడూ కూడా మీకు నేనున్నానని మాత్రం మర్చిపోవద్దండి. ఒక్కసారి కాదనకుండా ఈ సాయి చేతిని ఎప్పుడైనా తాకి చూసావా? తాకి చూడు. రాబోయేటువంటి ఒక గొప్ప విపత్తు నుండి బయటపడేటువంటి గొప్ప దారిని ఈ సాయి నీకు చూపించబోతున్నాడు. నీవు ఉన్నటువంటి విపత్తు నుండి బయటపడేందుకు ఈ సాయి ఈ చేతిని నీకు ఆసరాగా అందిస్తున్నాడు. వదిలిపెట్టకుండా ఈ సాయి చేతిని గట్టిగా పట్టుకుంటారు. నీవు ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో పట్టుకుంటే ఆ విధమైనటువంటి సహకారం నీకు లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ సాయి నిన్ను విడిచిపెట్టడు. ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది. నీ సాయి చేసేటువంటి అమూల్యమైనటువంటి అన్నీ పొందాలంటే నాకు నీ నుండి నమ్మకం తప్ప వేరే ఏమీ అవసరం లేదమ్మా. నీ ఆనందానికి అవధులు ఉండకుండా రాబోతున్నాయి. నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేటువంటి కొన్ని సంఘటనలు రాబోతున్నాయి. నా ఆశీర్వాదం, నా రక్షణ నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్తూ ఉన్నాను కదా. కానీ నువ్వే నన్ను నమ్మలేదు. ఇప్పుడు చూడు, రాబోయేటువంటి రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో. నీవు కోల్పోయినటువంటి అమూల్య వస్తువును కూడా నీకు తప్పకుండా దొరికేటువంటి మంచి మార్గాన్ని ఈరోజు నీకు చెప్పబోతున్నాడు. అయితే నా నామస్మరణ కానీ లేదా మీ ఇష్టదైవ నామస్మరణ కానీ చేస్తూ ఉండు.
నీ మనస్సులో స్థిరంగా నివాసం ఉండేటువంటి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో. నన్ను పూర్తిగా నమ్మావు, అలాగే నీకు కావాల్సింది అడిగావు కదా, తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను. మీ జీవితానికి చేసేది ఎవరు అని అనుకుంటున్నావు? నీవు నమ్మినటువంటి భగవంతుడు ఆ సాయినాథుడే. ఎంతో కష్టమైనటువంటి మార్గమైనా సరే నిన్ను ఆశీస్సులుగా సురక్షితంగా బయటపడేటువంటి ఈ సాయి కదా నీకు రాబోయేటువంటి నూతన జీవితాన్ని నీకు ఇచ్చే వరం అది అని భావించు, అదృష్టంగా భావించు. కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా స్వీకరించారు, అది నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి, వాటిని కూడా నీవు సమానంగానే స్వీకరించు. అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను అని చెప్పాను కదా. అలాగే నువ్వు కోల్పోయినటువంటి ఒక అమూల్యమైనటువంటి వస్తువును కూడా నీకు తిరిగి ఇవ్వడానికి ఈ సాయిని నీ వద్దకు రాబోతున్నాడు అని కూడా చెప్పాను. అది కూడా ఏమిటో ముందు ముందు నీకే అర్థమవుతుంది. అలాగే నా వద్ద నీవు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డారో బాగా తెలుసు. నాపై నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిజంగా నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను. అలాగే గొప్ప వెలుగును చూసి ఇవ్వబోతున్నాను, తోడుగా ఉంటున్నాను. నేను ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా ధైర్యంగా నీ నుండి అడుగులు వేపిస్తూ నా సహకారం నీకు తోడుగా ఉంది అనేలా నిరూపించుకుంటున్నాను. ఇక మరొక విషయం ఏమిటంటే, మీ కుటుంబం కోసం నువ్వు ఆందోళన చెందినటువంటి అవసరం లేదు. నేను నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. నిన్ను చూసుకున్నటువంటి ఈ సాయి నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు వదిలేస్తాడు చెప్పు? నీవు నా బిడ్డవు, అలాగే మీ బిడ్డలు మాత్రం నాకు బిడ్డలు కాదా? మీ కుటుంబం సభ్యులకు ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కూడా కల్పిస్తున్నాను. ఈ చేయి అందరికీ కూడా ఎప్పుడూ కూడా రక్షణగా ఉండేటువంటి చేయి. ఇక నీ జీవితం అంతా కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది. నేను నీతో పాటే కలిసి నడుస్తున్నానని నీవు ఏ రోజైతే నన్ను నమ్మి సాయి అని పిలిచావో అప్పుడే నీకు చెప్పాను. నీకు ఎదురయ్యేటువంటి సమస్యలతో నువ్వు ఎంతగా విసిగిపోయావో, వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసు. నీ బాధను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను. నీ చేతిని అందించబోతున్నాను. నీ ముఖంలో మరలా చిరునవ్వు చూడబోతున్నాను. నీ కన్నీరు తుడవడానికి, నీ కష్టాలు నీకు ఆసరాగా నిలిచేందుకు మీ కుటుంబ సభ్యులు కానీ లేదా నా అనుకున్న వారు ఎవరు కూడా నీకు తోడుగా నిలబడలేదు కదూ. నిజం చెప్తున్నాను, ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఇవ్వడం లేదు. నిజమే, నువ్వు ఎంత కష్టంగా ఉన్నావో, నువ్వు ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు బాగా తెలుసు. అలాగే కొంతమంది కపట మోసదారులను చూసి వారి వల్ల కూడా నువ్వు ఎంతో మోసపోయావు. ఎన్నో దారులను బాగా నమ్మి నువ్వు సంపాదించినంత కూడా వృధా చేసుకున్నావు. కపట మోసగాలతో ఎంతో నష్టపోయావు. అలాగే కాస్త ధనాన్ని వృధా చేసి పోగొట్టుకున్నావు. నువ్వు పోగొట్టుకున్నటువంటి విధానం తప్పకుండా నేను చెంతకు చేరుతుంది. నువ్వు ఎంత బాధపడుతున్నా కూడా ఎవరూ పట్టించుకోలేకపోయినా నువ్వు నమ్మినటువంటి మీ గురువు మీ సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నేర్చుకునే ఎప్పుడు కూడా ఉంటాడు. కాస్త ఓపిక పట్టు. కాలంలో తన బిడ్డలను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు ఈ సాయి. ఇక నీవు నా దర్శనానికి రాలేకపోతున్నానో, అలాగే నేను ఎంత బాధపడుతున్నానో నీకు కనీసం నేను చెప్పుకోలేకపోతున్నాను బాబా అని అనుకుంటున్నావు. నీ మనసులోనే కొలువైన ఉన్నటువంటి నువ్వు నా దేవాలయానికి రావాలి, నా దగ్గరికి వచ్చి చెప్పుకోవాలని ఎలా అనుకుంటున్నావు చెప్పు? నీ మనసులో నా నామాన్ని తలుచుకొని, బాబా ఇది నా పరిస్థితి అని చెప్పినా చాలు, నేను వింటాను, నేను నీతోనే ఉన్నాను అని చెప్తున్నాను కదా. మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలోచిస్తానని చెప్తున్నాను కదా. నీవు అలాగే ఎంత బాధపడుతున్నావో నాకు తెలిసిందే కదా. మరి నువ్వు రావడం లేదని ఎలా అనుకుంటానని చెప్పు? నీ పలుకులు, నీ మాటలు, నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయి. కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు, బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ కూడా తోడుగా ఉన్నారు, మరి నేను ఇలా దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ కూడా నన్ను మోసం చేస్తారు, నన్ను మాట్లాడడం కూడా ఇష్టపడరు, నా దగ్గర ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారా?
మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పటి నుండి కూడా నాతో ఉన్న వారందరూ నేను సంతోషంలో ఉన్నప్పుడు కలిసి ఉన్నారు. అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి విడిచిపెట్టేశారు. నేను బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా నాకు తెలిసినప్పటి నుంచి నీవు మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. నిజంగా నేను ఏమి నీకు రుణమిచ్చి తీర్చుకోగలను చెప్పు బాబా. నువ్వు బాధలో ఉంటే నేను నీలో ఉండి ఆ బాధను భరిస్తూ ఉన్నాను. నీకు బాగా అనిపించకుండా నీలో దాగి ఉంటున్నాను. కొంచెం ఓపిక పట్టు. నీ కష్టం సమయం అంతా కూడా తొలగిపోతుంది. వారందరూ కూడా రేపు తిరిగి నీపైనే చూస్తారు, నీ వైపే వస్తారు. అయినా జీవితంలో భాగమే అని అనుకో. ప్రతి పరిస్థితి నీకు ఒక భగవంతుడు చూపినటువంటి గొప్ప ప్రణాళికని తెలుసుకో. అలాగే అది నీకు జీవితంలో ఏదో ఒకరోజు ఉపయోగపడుతుందని కూడా తెలుసుకో. నీవు కోల్పోయినటువంటి శుభముహూర్తం రాబోతుంది. ఇక నువ్వు సంతోషంగా ఉంటావని ఈ సాయి నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. మనసుపై అంత ప్రభావం చూపిస్తుందన్నమాట. మాటకు ఉన్న శక్తి అలాంటిది. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. ఎప్పుడు కూడా మనల్ని ఎవరు నాశనం చేయలేరు. మన ఆలోచనలే మనల్ని నాశనం చేస్తాయి. ఎప్పుడు కూడా మనము సంతోషంగా ఉండాలి. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనమైపోతుంది. ఇనుముని ఎవరు నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయలేరమ్మా. అతని చెడు ఆలోచనలు అతని నాశనం చేస్తాయి. మనము ఆలోచించే విధానాన్ని బట్టి మంచి చెడు అనేది అర్థమవుతుందని చెప్తున్నాను. మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవరు. గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తించండి. ఎప్పుడూ కూడా ఓటమి ఒక్కడే అంతం కాదని గుర్తించి గెలుపు కోసం పోరాటం చేయండి. ధనవంతుడు సముద్రం లాంటివాడు. ఒక్కడి దాహాన్ని కూడా తీర్చలేడు. సంస్కారవంతుడు మంచినీటి బావి లాంటివాడు. ఊరందరికీ బావిలో ఉపయోగపడతాడు. సముద్రంలో ఎంతటి నీరున్నా బిందెడు మంచినీటికే విలువ ఎక్కువ. నీ దగ్గర ధనమున్నా నీ మంచితనానికే విలువ. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు కదా. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలతోనే జీవితాన్ని ఎప్పటికీ గడిచిపోనియకూడదు. జీవితంలో పరుగులు ఆపి నిదానం అలవాటు చేసుకోవాలి. పరుగులు పెట్టే కుందేలు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతుంది. కానీ నిదానంగా ఉండే తాబేలు ఆయుష్ మాత్రం 100 సంవత్సరాలు ఉంటుంది. అందం అనేది నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు కదా. సత్యం, ప్రేమ కానీ ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది. మనం ఎలా బ్రతకాలంటే మనల్ని వదిలేసిన వాళ్ళకి ఇంత మంచివాడిని ఎందుకు వదిలేసామా అని అనుకోవాలి. వాళ్ళందరూ కూడా కళ్ళు తనను తాను నమ్ముతాయి కానీ చెవుల ఇతరులను నమ్ముతాయి. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. కానీ నువ్వు గెలిచాక మాత్రం నిన్ను అందరూ కూడా నీ దగ్గరకు వస్తారు. నీ గురించి తెలుసుకోవాలని ఆరాటపడతారు. నువ్వు గెలవాలి. కాలానికి అందరూ బంధువులే. వచ్చిపోయేవారు కానీ ఉండిపోయేవారు ఎవరూ లేరు ఇక్కడ. అందరితో కలిసి ఉండు, సంతోషంగా కలిసి ఉండు, అందరిలాగే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకొని మాత్రం ఎప్పుడూ మోసపోవద్దు. అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదకరం. నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం అని తెలుసుకో. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి ప్రమాదకరమని నువ్వు గుర్తించు. నీకు చెడు కాలం వచ్చిందని ఎప్పుడూ కూడా బాధపడొద్దు. ఆ చెడు నుంచి మంచి వస్తుందని కూడా గ్రహించు. అదే రాకపోతే నీ జీవితంలో నీకు నీ వారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ కూడా నీకు తెలియదు కదా. జీవితం ఎప్పుడు కూడా నిజాయితీ పరుల్ని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చి వారిని గౌరవిస్తుంది. ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉంటారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళలా మిగిలిపోతున్నారు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపించడం వలన మాట్లాడడానికి మనుషులే కరువవుతారు. జాగ్రత్త. అబద్ధాలు చెప్పడం వల్ల మనం సాధించేది ఏదీ లేదని గుర్తుంచుకో. ఎప్పుడు కూడా నిజం చెప్పిన వారు చాలా సంస్కారవంతులుగా మిగిలిపోతారు. నిజం చెప్పినా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇప్పటి కాలం అలా ఉంది కాబట్టి.
మరణం వచ్చేదాకా సరైన సమాధానం లేని ఒకే ఒక ప్రశ్న, నీకున్న బాధలన్నీ మరిచి ముందుకు సాగిపోతే కొత్తగా దేన్నైనా సాధించగలవేమోనని ఆలోచించు. అలా కాకుండా బాధలను తలుచుకొని కుమిలిపోతూ ఉన్న చోటే ఉండిపోతే నీ జీవితం అక్కడే ముగిసిపోక తప్పదు. మన తాహతుకు మించి ఏది ఎక్కువైనా విషంతో సమానమే. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. నిన్ను ఏడిపించే వాళ్ళకి కూడా ఏడవాల్సిన టైం అనేది ఒకటి వస్తుంది. కాస్త ఓపిక పట్టు. ప్రపంచంలో మనిషి చేసే ప్రతి చర్య వెనుక ఆంతర్యం ఉంటుంది. అది అభిమానమైతే దాని వెనుక ఇంకా భయంకరమైన స్వార్థం ఉంటుంది. కారణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని. తాను విషపురుగునని మనిషికి మాత్రం అన్నీ తెలిసి చేస్తాడు. చేయాల్సింది చేసి బయటకు వచ్చి మాత్రం నీతులు చెప్తాడు. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలిని ప్రాలద్రోలే ఆలోచన గొప్పది. సూటిగా మాట్లాడే వారి మాటలు ఎప్పుడూ కూడా ఆసుపత్రిలో వేసే సూదులానే ఉంటాయి. మొదట్లో నొప్పిగానే ఉంటుంది, కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాగుపడేలా చేయడానికి. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్ప మన వారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే మాత్రం భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఈ లోకంలో మనిషి కన్నీళ్లను ఎవరు కూడా గుర్తించలేకపోవచ్చు, గమనించకపోవచ్చు. మన బాధను ఎవరు గుర్తించలేకపోవచ్చు, మన కష్టాన్ని ఎవరు తీర్చలేకపోవచ్చు. కానీ అందరూ మాత్రం మన తప్పుల్ని వెతికే పనిలో ఉంటారు. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు కదా. అదే గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు. ఈ సమాజమే అలాంటిది. మనిషిని నమ్మదు, మనిషి ఆస్తిని నమ్ముతుంది. ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంగా మీ జీవితాన్ని సాగించండి. నా విభూతిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండండి. అలా ధరించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ తప్పకుండా నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.